అయితే మనము ఏదన్నా ఒక సాధన చేస్తున్నాం, ఒక కోరిక కోసం. ఉదాహరణకు మనకు ఒక పెళ్ళి కావాలి అనేటువంటి కోరిక కోసం మనము ఏదో ఒక స్తోత్రపారాయణము మంత్రజపము చేస్తున్నాం. అయితే మనము కొంతమందికి ఆ స్తోత్రపారాయణ మంత్రజపం వల్ల కొంతమందికి పెళ్ళిళ్ళు కాకపోవచ్చు, అంటే వాళ్ళ చేసిన సాధన అనేది ఫలించకపోవచ్చు. దానికి గల కారణము ఇంకోటి ఉంది. అంటే కేవలం స్తోత్రపారాయణ మంత్రజపం చేయడమే కాదు, మన ప్రవర్తనలో కూడా మనం మార్పు అనేది తెచ్చుకోవాలన్నమాట. అంటే మనము మనకు ఒక అబ్బాయి అయితే నాకు మంచి అమ్మాయి రావాలి, గుణవంతురాలైనటువంటి బుద్ధివంతురాలైనటువంటి మంచి అమ్మాయే రావాలి, పవిత్రంగా ఉండే అమ్మాయే రావాలి, పాతివ్రత్య ధర్మాన్ని పాటించే అమ్మాయి రావాలి అని అనుకుంటూ ఉంటాడన్నమాట. అట్లాగే ఒక అమ్మాయి అయితే నాకు మంచి శ్రీరాములు లాంటి భర్త రావాలి, మంచి గుణవంతుడు బుద్ధివంతుడు అయినటువంటి భర్త రావాలి అని తను కూడా, అమ్మాయి కూడా కోరుకుంటుంది. అయితే కోరుకోవడంలో తప్పు లేదు, కానీ ఆ రకంగా మనము పెళ్లి కోసం ట్రై చేస్తున్నప్పుడు మన ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. ఎదుటి వాళ్ళు మనం పవిత్రంగా ఉండాలి, మరి బుద్ధివంతులై ఉండాలి, గుణవంతులై ఉండాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని మనం ఎట్లయితే కోరుకుంటున్నామో మన ప్రవర్తన కూడా ఆ రకంగా ఉండి మనము సాధన చేసినప్పుడే మనకు ఆ సాధన అనేది ఫలిస్తుంది. ఉదాహరణకు ఒక అబ్బాయి ఉన్నాడు, అతను పెళ్లి కోసం ట్రై చేస్తున్నాడు. ట్రై చేసినప్పుడు స్తోత్రపారాయణ మంత్రజపం చేసుకుంటూ ఉన్నాడు. ఇది చేయడమే కాదు, భగవంతుణ్ణి ఆరాధించడమే కాదు, తన ప్రవర్తన కూడా ఆ రకంగా సక్రమంగా ఉంచుకోవాలి. అంటే పెళ్ళికి ముందు ఏ పరస్త్రీలతోటి ఎలాంటి లైంగిక సంబంధాలు అనేటివి పెట్టుకోకుండా ఉండాలి. ఓకేనా? పవిత్రంగా ఉండాలి, పాతివ్రత్య ధర్మాన్ని స్త్రీలైనా సరే పురుషులైనా సరే పాటించాలి. అట్లాగే స్త్రీలైనా సరే పరపురుషులతోటి ఎలాంటి అక్రమ లైంగిక సంబంధాలు అనేటివి పెట్టుకోకుండా ఉండాలి. అట్లా పెట్టుకోకుండా ఉండి మనం సాధన చేసినప్పుడే మనకు కూడా ఆ సాధన వల్ల ఫలితం అనేది వస్తుందన్నమాట. ఓ పురుషులైతే పరస్త్రీలను మాతృమూర్తి భావంతో ఒక తల్లిలాగో ఒక సోదరిలాగో మనము చూడగలగాలి, ఏ స్త్రీనైనా సరే. అట్లా చూస్తూ మన సాధన అనేది చేసినప్పుడే మనకు పురుషులకు మంచి భార్య అనేది లభిస్తుంది. అట్లాగే స్త్రీలైనా సరే పరపురుషుల్ని ఒక సోదర భావంతో, అన్నయ్య తమ్ముడు అన్న భావంతోనే చూడాలి తప్ప ఇంకా వేరే భావంతో చూస్తూ మీరు సాధన చేస్తే ఆ సాధన వల్ల మీకు ఎలాంటి ఫలితం ఉంటుంది? ఎలాంటి ఫలితం అనేది ఉండదు. కాబట్టి పెళ్ళికి ముందు స్త్రీలైనా సరే పురుషులైనా సరే పాతివ్రత్య ధర్మాన్ని పాటించాలి, పవిత్రంగా ఉండాలి, ఇతర స్త్రీలతో కానీ పురుషులతో కానీ ఎలాంటి అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు, పవిత్రంగా ఉండాలి. అట్లా పవిత్రంగా ఉండి మీరు సాధన చేసినప్పుడే మీకు ఆ సాధన వల్ల మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అట్లాగే పురుషులైతే ఎట్టి పరిస్థితుల్లో స్త్రీలను బాధించకూడదు. అది ఎవరైనా సరే, మీ తల్లి కానీ చెల్లి కానీ అక్క కానీ ఇంకా బయట స్త్రీలైనా సరే ఎవరైనా సరే వాళ్ళని ఏ రకంగానూ కూడా బాధ పెట్టకూడదు, ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళను మీ మాటల ద్వారా కానీ మీ చేతల ద్వారా కానీ ఏ రకంగానూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. అట్లా పెట్టకుండా ఉండి మీరు ప్రతి స్త్రీలో దేవతను ఒక తల్లి లాగా, ఒక చెల్లిలాగా, ఒక దేవతా స్వరూపంలో దర్శిస్తూ మీరు సాధన చేసినప్పుడు ఖచ్చితంగా మీకు మంచి భార్య అనేది లభిస్తుంది. అట్లాగే స్త్రీలు కూడా మీరు దేవతా సాధన చేస్తున్నన్ని రోజులు, అంటే చేస్తున్నన్ని రోజులే కాదు, చేసిన తర్వాత కూడా లైఫ్ లాంగ్ స్త్రీలైన పురుషులైనా, స్త్రీలైతే ఏ పరపురుషుల్ని ఏ రకంగానూ కూడా ఇబ్బంది పెట్టకూడదు. మీ మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ఏ రకంగా కూడా మీరు ఎవరికి మనసుకు నొచ్చుకునే విధంగా ప్రవర్తించకూడదు. అట్లా ప్రవర్తించకుండా ఉండి మీరు సాధన చేసినప్పుడే ఆ సాధన వల్ల మీకు 100% ఫలితం వస్తుంది. మీకు మంచి భర్త లభిస్తాడు, మీరు అనుకున్నటువంటి శ్రీరాములు లాంటి భర్తనే లభిస్తాడు. కాబట్టి ఈ రకంగా ఉండి మీరు సాధన చేసుకుంటే అది మీకు మేలు చేస్తుందన్నమాట.